జును వస్తాడు రా నాన్న. జును వస్తాడు నాన్న. లేదు ఇవి చిన్న కాయలు. హలో ట్వింకిల్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సుప్రియ రెడ్డి. ఈరోజు కార్పుణం పౌర్ణమి కదా. ఈ పౌర్ణమి మా ఊళ్ళో చాలా స్పెషల్ డే అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ పౌర్ణమి రోజు ఎద్దుల పండుగలాగా చేశారనమాట. ఎద్దులకి పోటీ పెట్టి గెలిచిన ఎద్దుని ఎద్దులకి పూజ చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని అంటారు. కాబట్టి ఇక్కడ ఎద్దులు పోటీ పెట్టి ఆ ఎద్దు ఏది గెలుస్తుందో ఆ గెలిచిన ఎద్దుని ఊరంతా తిప్పేసి మెరిని చేసి అంతా పూజ చేస్తారనమాట. ఈరోజు చాలామంది ఊర్లో ఆల్మోస్ట్ అందరూ 90% ఓలిగల్ స్వీట్ చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు అరటి తోట ఉందన్నమాట. అమ్మమ్మ అయితే ఈరోజు అరటికాయలు పంపించింది, మందు కొట్టేసి నైట్కే పంపించింది అనమాట. ఇక్కడ నైట్ పంపించింటే మార్నింగ్ చేద్దాంలే అరటికాయ బజ్జీ అన్న అరటి ఫ్రై అని ఏమైనా చేద్దాము, కేరళ స్పెషల్ అరటికాయ ఫ్రై ఉంటుంది కదా, అలా ఏమైనా చేద్దాము అరటికాయ బజ్జీ అలాగా అనుకున్నాము. మార్నింగ్ లేచి చేసేసరికి కాయలని పండ్లు అయిపోయాయి. ఇంకా సగం పండు అయిపోయినాయి, సగం కాయలు ఉన్నాయి. అవి ఏం చేయలేకపోతున్నాము. రేపటికైతే ఇంకా బాగా పండు అయిపోతాయి కదా, ఇంకా అప్పుడు తినడం అంతే. కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి, అవి కొంచెం కాయలు ఉన్నాయి. వాటితో అయితే ఏమైనా ఫ్రై లాగా చేసుకోవచ్చు అంతే, బజ్జీ చేయలేము. రెండు రకాలు వేశారనమాట అమ్మమ్మ వాళ్ళు. ఒకటి చిన్నకాయ, ఒకటి పెద్ద కాయ. ఒక తోటలో ఒక్కొక్క రకంగా వేశారు. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవే అనమాట, ఇవి చిన్నకాయలు. ఒక తోటలో మొత్తం ఇవే కాయలు వేశారు. యాలక్కి అరటికాయలు అంటారు ఇవి. ఇవి పెద్ద కాయలు, బాగా పెద్దగా ఉంటాయి. ఇవి మామూలు పెద్ద అరటికాయలే. ఇవి వచ్చేసి మొత్తం ఇవి ఒక తోటలో వేశారు. ఇవి ఎక్కువ తినలేము, ఒక రోజుకి ఒక్కటి అంటే ఎనఫ్ ఇంకంతే. ఈ కాయలు వచ్చేసి మనం రోజుకి ఒక 2-3 ఎన్నైనా తినొచ్చు అనమాట. కనీసం ఒక 3-4 తిన్నా కూడా ఏం కాదు. రోజుకి చాలా మంచిది ఇది. నేను సజ్విన్కి కూడా ఈ కాయ రోజు 1-2 పెడతా, వాడు తిన్నా కూడా ఏం కాదు. కానీ ఈ అరటికాయలు తిన్నారనుకోండి వామిటింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవి అసలు మంచివి కాదు. కానీ సీకర్ణకి ఇష్టమైన మంచి బాగుంటుంది సీకర్ణ చేయడానికి అని చెప్పి ఇంకా అమ్మమ్మ అయితే పంపించింది అనమాట. ఇలాగా అన్నీ ఇంకా ఇక్కడ పెట్టేస్తామన్నమాట. ఇవి కాయలు ఉన్నాయి కదా, కొంచెం పండ్లు కావాలి అని చెప్పి. చిన్న అరటికాయలు ఒక డజన్ ఎప్పుడు 100 రూపీస్ అలానే ఉంటాయి, 80 రూపీస్ అన్నా ఉంటాయి. ఈ పెద్ద అరటికాయలు మాత్రం ఎప్పుడు 20-30 అలాగే ఉంటాయి. ఇవి చాలా రేట్ ఉంటాయి ఎప్పుడు. ఇవి హైదరాబాద్లో ఎక్కడ దొరకవు, కర్ణాటకలోనే దొరుకుతాయి. యాలక్కి అరటికాయలు అంటారు. ఒకవేళ ఎక్కడైనా హైదరాబాద్లో దొరికితే చెప్పండి. అయితే అర్చన అరటికాయ ఫ్రై చేస్తూ ఉంది, చూద్దాం రండి ఎలా చేస్తుందో. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మా డాడీ. ఇక్కడ సజ్జన్ చూడండి, మా నాన్న స్నానానికి వెళ్ళింటే వచ్చేంత వరకు డోర్ కొడుతూనే ఉన్నాడు. జును వస్తాడు రా నాన్న. జును వస్తాడు నాన్న. లేదు ఆల్రెడీ ఒక 4-5 కాయలు తీసుకొని కట్ చేసింది. మళ్ళీ తక్కువ వస్తాయి అని అంటే ఇంకొకసారి వెళ్ళి నేను ఇంకో 2 ఎత్తుక్కొని మరి తీసుకొచ్చి ఇస్తున్నాను. అక్కడ అన్ని పండ్లే ఉన్నాయి, కాయలు లేవు. నిన్నైతే అన్ని కాయలే ఉండే. ఈరోజు మార్నింగ్ కల్లా అప్పుడే పండు అయిపోయాయి. మందు కొట్టేసి ఇచ్చింది కదా అమ్మమ్మ, ఇంకందుకే పండు అయిపోయాయి అన్నమాట. చేస్తున్నట్టు అరటికాయ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తుంది. మేము ఆ పండ్లన్నీ కాయల్లాగా అలాగే ఉండింటే కేరళ స్పెషల్ అరటికాయ బజ్జీ చేద్దాం అనుకున్నాము. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి అన్ని పండ్లు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేసేది లేక ఇంకా ఫ్రై చేసుకుంటున్నాము. బజ్జీ చేసుకొని తినాలి అని చాలా ఇష్టం ఉండే. మీలో ఎంతమందికి అరటికాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నేను ఒక 2 times తిన్నా అంతే, ఇది 3rd time తింటున్నాను. అది కూడా మా అమ్మమ్మ వాళ్ళు కాయలు వేశారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు తోటలో పిక్కు వచ్చిస్తారు కాబట్టి తింటామన్నమాట అంతే.
లేకపోతే నేను స్పెషల్గా అరటికాయలు తీసుకొని చేసేది అయితే లేదు. ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకుంటా ఉంది. మార్నింగ్ నేను సజ్విన్కి చేసింది రాగి సరి. మార్నింగ్ 5 o'clockకే వాడు రాగి సరి రోజు తింటాడు. ఈరోజు సగం మిగిలిపోయింది, సగమే తిన్నాడు ఎందుకో. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక పాలు ఏమైనా తాగుతాడేమో చూడాలి. అరటికాయలు ఇంకా కాయలాగా ఉన్నంటే చిప్స్ కూడా చేసుకుంటా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ పండ్లు అయిపోయినాయి కాబట్టి ఒక 5-6 అలా కొంచెం కాయలుగా ఉండేసరికి చూసి మరీ వెతుక్కొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. చూసుకోలేదు, నిన్న నైటే చేసుకున్న పోయేది అనిపించింది మాకైతే. చాలా బేజారు వచ్చేసింది. ఇవన్నీ ఇంకా హాఫ్ మూన్ లాగా అన్నీ కట్ చేసుకుంటా ఉంది ఫ్రై కోసం. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంది. కాయలన్నా ఉంటే రోజుకు ఒక వంట చేసుకొని తినేవాళ్ళము. ఒకరోజు బజ్జీ అని, ఒకరోజు చిప్స్ అని, ఒకరోజు ఇలా ఫ్రై అని ఏదో ఒకటి చేసుకొని తినేవాళ్ళము. అన్ని పండ్లు అయిపోయాయి. ఇప్పుడు పండ్లు ఒక్కటే తినాలి. లేకపోతే ఒలిగిలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా మా అమ్మ బనానాది సీకనే చేస్తుంది. అది చేసుకోవాలి ఇంకంతే, షుగర్ వేసి. దాంట్లో సగమే తింటాం మేము నాకు తెలిసి. ఇంకుండేటివన్నీ టెంపుల్కి ఇచ్చేస్తారు చాలా వరకు. మేమైతే ఎద్దుల పోటీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి చూడ్డానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎద్దులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ముందు వదిలేస్తారు. అన్నిటిని లైన్గా నిలబెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారనమాట. అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. అప్పుడు ఏది ఫస్ట్ వస్తే ఆ ఎద్దుని మన ఊరంతా తిప్పేసి మెరిని చేసి ఊరేగింపు చేసి మళ్ళీ ఆ ఎద్దుకి భోజనం పెట్టేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న అందరికి భోజనాలు పెట్టేసి అలా ఇది చేస్తారన్నమాట ఆచార్యం. ఈ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఇలా చేస్తారు. చూడండి ఎద్దులు అన్నిటిని ఎంత బాగా రెడీ చేశారో, అన్ని బెలూన్స్ కట్టి పువ్వులు కట్టి ఎంత బాగా డెకరేట్ చేస్తారో అందరూ. బెలూన్స్, పువ్వులు, పూలారాలు అన్నీ వేసి పేర్లు రాసి అన్ని డెకరేషన్ ఎలా చేశారు చూడండి. ఎద్దులకి ఎంత బాగా చేశారు అసలు. ఇప్పుడు ఇంకా ఎద్దులు తక్కువ కడుతున్నాం. అబ్బా బాబా బాబా బాబా, ఎవరు ఎద్దు ఫస్ట్ వచ్చిందో ఏమో తెలియట్లేదే అసలు. ఎన్ని పరిగెత్తుతూ ఉన్నాయి. ఇలా వెళ్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో వెళ్ళారనుకోండి ఇంకంతే, వాళ్ళ పని అయిపోయినట్టే. లాస్ట్ ఇయర్ ఒక ఆయన ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఆయన గుద్దేసింది. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. ఇలా మనం వెళ్తున్నప్పుడు దూరంగా ఉండాలి. ఎప్పుడైనా మధ్యలోకి వెళ్ళిపోయామనుకోండి ఇంకంతే. ఒకవేళ సైడ్కున్నా కూడా మనము రోడ్ పక్కన కూడా అవి వచ్చేస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. అవి హడావిడిగా ఉంటాయి. అబ్బా ఎలా ఎగురుతుంది చూడండి ఎద్దైతే. కన్ఫ్యూజ్ అయిపోతాయి, వాటికి గాబరిగా పడిపోతాయి అనమాట. అందుకే మనుషుల ముందుకు కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం దూరంగా ఉండాలి. నైట్ 9:30, 10 అలా స్టార్ట్ చేశారు మెరిని చేయడం అయితే. మేమైతే ఇంక పనుకొని ఉండిపోయాము. ఎందుకంటే సజ్విన్ 9 కల్లా పడుకుంటాడు. ఇంకా నాకు కూడా ఈ మధ్య ఇక్కడికి వచ్చాక 9కి పడుకోవడం అలవాటు అయిపోయింది. వీళ్ళైతే 9:30కి స్టార్ట్ చేశారు. మేమైతే ఇంక పడుకొని ఉండిపోయాము. చూడలేకపోయాం మెరిని మేమైతే అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసాక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి.